ఈ వీకెండ్ ఫ్యామిలీ అంతా కలిసి బయట ఏదైనా గేమింగ్కి వెళ్దామని అనుకున్నాం. గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ప్లేసెసే వచ్చాయి. సో ఇప్పటి వరకు అయితే మేము FNFకి వెళ్ళలేదు. చాలా గేమ్స్ ఉన్నాయి. సో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వెళ్తే అందరం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. అందుకే అందరం స్టార్ట్ అయ్యి FNF ఏరియాకి వచ్చేసాం. అందరేమో గానీ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. మంచి మంచి గేమ్స్ ఆడొచ్చు. అన్నిటికంటే నాకు గో కార్టింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ బౌలింగ్ కూడాను. ఆ రెండు ఉంటే చాలు అని నేను ఆ 2 గేమ్స్ కోసమే వెళ్ళాను. కానీ ఇక్కడ చూస్తే చాలా గేమ్స్ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీ అండ్ పిల్లలందరితో కలిసి ఎంజాయ్ చేయాల్సిన ఒక మంచి ప్లేస్ ఇది. కానీ ఇక్కడికి వచ్చాక మా ప్లాన్ అంతా ఫుల్లీ రివర్స్ అయిపోయింది. వీకెండ్ కదా, ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల గేమ్స్ ఏవి సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాం. అసలు ఒక్క గేమ్ కూడా మేము ఆడలేదు. అందరం చాలా డిసప్పాయింట్ అయిపోయాం అసలు. సరే ఎలానో ఇంత లాంగ్ వచ్చేసాం కదా, అసలు ఏం చేయాలి మరి అని చెప్పి చాలా ఆప్షన్స్ వెతికాం. తిరిగి మళ్ళీ ఇంటి దగ్గరికే వచ్చినట్టు ఇంటికి దగ్గరలోనే గండిపేటలో గో కార్టింగ్ ఉంది. సో అక్కడికి వెళ్దామని అనుకున్నాం. కానీ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము, కానీ ఏం ఆడలేదు. ఈవినింగ్ ఎలానో స్నాక్స్ టైం అయింది. కొంచెం ఆకలి కూడా వేస్తున్నాయి. సో అందుకని చెప్పి కొంచెం స్నాక్స్ ఆర్డర్ పెట్టుకొని ఇక్కడే తినేసి వెళ్దామని అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. సో అందువల్ల గో కార్టింగ్ కూడా అప్పటికి స్టాప్ చేశారు. సో చినుకులు మళ్ళీ తగ్గాక స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో అప్పటికే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది అయిపోయాక మేమైతే చిన్న గేమ్స్ ఆడాము. చాలా ఫన్ ఉండే. ఇందులో నేను గెలిచాను. ఈ గేమ్లో అయితే గెలిచాను. నెక్స్ట్ వేరే వాళ్ళతో ఆడినప్పుడు నేను ఓడిపోయాను. నాకంటే ఫాస్ట్గా వాళ్ళు పెట్టేశారన్నమాట. గేమ్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది. నాకైతే నచ్చింది. మీ అందరూ FNFకి ఎప్పుడైనా వెళ్ళారా? మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది లేదా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి గండిపేట దగ్గర ఉన్న గో కార్టింగ్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక అసలు ఫన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ హెల్మెట్లో చూసారా, నాకైతే అస్సలు ఫిట్ అవ్వలేదు. ఏదో వేసుకోవాలి కాబట్టి వేసేసుకున్నాను. ఎవరైనా ఇక్కడ విజిట్ అవ్వకపోతే ఒకసారి విజిట్ చేయండి. చాలా ఖాళీగానే ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. వీకెండ్ కదా, క్రౌడ్ అట్లా ఏం లేకుండే మేము వెళ్ళేసరికి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కువ మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ FNFలో మిస్ అయిన అంత ఫన్ని ఇక్కడ కవర్ చేసేసాం. ఇక్కడ డ్రైవ్ నేనే అనమాట. మేమైతే సింగిల్స్ కాకుండా డబుల్లో తీసేసుకున్నాము. 6 మెంబర్స్ ఉండే. సో అలా 3 తీసుకున్నాం అన్నమాట. ఫ్యామిలీతో అలా వీకెండ్ ఎంజాయ్ చేస్తూ అలా మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాం. ఈ రోజు అయితే ఒక లెసన్ నేర్పించింది అనే చెప్పుకోవాలి. ప్లాన్ ఏ అనేది ఫెయిల్ అయినా సరే ప్లాన్ B అనేది బెస్ట్ అవుతుందని చెప్పి నాకైతే అర్థమైంది. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ యాక్చువల్లీ. ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్ ఏదైనా అవ్వచ్చు, మన వాళ్ళతో స్పెండ్ చేసే టైం అదే కదా రియల్ హ్యాపీనెస్. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నేహా చిన్ని ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ గైస్.